ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ ఈవెంట్లో యూత్కి ఒక గొప్ప గీతోపదేశం చేశారు. మీరు చూసే ఉంటారు. నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ మొన్న మాట్లాడుతూ ఉన్నా, మీ బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా? నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, సార్ ఏంటి సార్ ఇది? అంటే మనం పబ్లిక్ మీటింగ్స్లో కానీ లేదా స్టేజ్ మీద కానీ పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు కానీ తప్పులు చేస్తూ ఉంటాం. అలాగా మీరు ఏమన్నా ఎర్రర్ కమిట్ చేశారా, మిస్టేక్ కమిట్ చేశారా, దీని మీద మళ్ళీ మీరు ఏమైనా కరెక్షన్స్ ఇచ్చారా అని చెప్పి చూస్తే అది కూడా ఏం లేదు. దిస్ ఈస్ అన్ అన్అపాలజెటిక్ స్టేట్మెంట్ మేడ్ బై యూ. సార్, మీరు ఇండియాలో ఏ పొలిటీషియన్ అయినా ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం మీరు చూసారా? అంటే జాబ్స్ రావట్లేదు, చొక్కాలు జింపుకోకపోతే ఎట్లాగా, బైక్ సైలెన్సర్ రేస్ చేయకపోతే ఎనర్జీ ఏమైపోద్ది, ఎనర్జీ బయటికి ఎలా వెళ్తుంది అని చెప్పి స్టేట్మెంట్స్ ఎక్కడైనా మీరు విన్నారా? ఇండియాలో ఏ పొలిటీషియన్ అయినా ఇలాంటి స్టేట్మెంట్స్ చేసినవి? సార్, మీరు లీడర్షిప్ రోల్లో ఉండి యూత్కి ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవడానికి చూపించే మార్గాలు ఇవా రియలీ? సార్, మీకు విషయం చెప్పనా, మీరు పవర్లోకి రాగానే ఈ ట్రెండ్ ఇప్పటిదాకా ఎప్పుడు నేను చూడలేదు. మీరు పవర్లోకి రాగానే వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ తీసేసి, కార్స్, టూ వీలర్స్, ఆటోస్ వాళ్ళ నెంబర్ ప్లేట్స్ తీసేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి వేసుకోవడం మొదలుపెట్టారు. మీకు తెలుసో లేదో, నేనైతే విజయవాడ చూస్తున్నాను, చాలా చోట్ల ఇప్పటికీ ఉన్నాయి. మిగతా సిటీస్, మిగతా టౌన్స్, మిగతా ఊర్లో ఇలాంటిది ఉందో లేదో మీరు చూస్తున్న వాళ్ళు మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సార్, ఇదివరకు జగన్ గారి ఫొటోసో లేకపోతే సిబిఎన్ గారి ఫొటోసో లేకపోతే వాళ్ళ పార్టీ స్టిక్కర్సో వాళ్ళ వెహికల్స్ మీద వేసుకొని తిరిగేవాళ్ళు. అది వాళ్ళ ఇష్టం, అది ఇల్లీగల్ కాదు. వాళ్ళ వెహికల్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు వేసుకొని తిరగచ్చు. కానీ నెంబర్ ప్లేట్స్ తీసేసి నెంబర్ ప్లేట్స్ ప్లేస్లో ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి రాయడం అనేది దట్ ఈస్ ఇల్లీగల్, రైట్? ఈ ట్రెండ్ మీ దృష్టికి నేను ఇప్పుడు తీసుకొస్తాను. మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు వచ్చాక ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి కల్చర్ కి ఇంకా ఆద్యం పోసేలాగా బైక్ సైలెన్సర్స్ రేస్ చేయకపోతే ఎనర్జీ ఏమైపోద్ది అంటే అసలు ఏంటి సార్ అది? ఇలాంటివి చెప్పకపోతేనే రోడ్స్ మీద ఎన్ని వికృత చేష్టలు చూస్తున్నామో మనందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో మీరు సైలెన్సర్స్ రేజ్ చేయకపోతే ఎనర్జీ బయటికి ఎలా వెళ్తుంది అని చెప్పేసి అంటే మీరు ఇలాంటి వికృత చేష్టల్ని లెజిటిమైజ్ చేయట్లేదా? పోలీసులైనా ఇలా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరా? అరే, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నువ్వేంటి నన్ను చాపుతావు అని చెప్పేసి అసలు పోలీసులైనా వాళ్ళు యాక్షన్ తీసుకోగలరా? లిక్కర్ షాప్స్ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు తాగేసి రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేస్తారు, యాక్సిడెంట్స్ ఎట్లా అవుతాయి అని చెప్పే కన్సర్నింగ్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉంటే, దానికి తోడు మీరు సైలెన్సర్స్ రేస్ చేసుకుంటా ఇప్పుడు వీళ్ళు జనాలు బైక్లు వేసుకుని తిరగాల. అసలు మీ ఓటర్ బేస్ ఏంటి సార్? చొక్కాలు జింపుకుంటా సైలెన్సర్ రేస్ చేసుకుంటా తిరిగే వాళ్ళేనా? ఫ్యామిలీస్ లేరా? లేడీస్ లేరా? సీనియర్ సిటిజన్స్ లేరా? ఈ సీనియర్ సిటిజన్స్, లేడీసే స్లోగా రోడ్డుకో పక్క స్లోగా వెళుతున్నారు అనుకోండి, మీరు సైలెన్సర్ రేస్ చేయకపోతే ఎలాగా అని ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఈ ఆల్రెడీ వికృత చేష్టలు చేసేవాళ్ళు ఇంకా సైలెన్సర్ రేస్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఆ ప్యానిక్కి ఈ లేడీస్, సీనియర్ సిటిజన్స్ గురవరా? ఆ ప్యానిక్లో హ్యాండిల్స్ షేక్ అయ్యి కింద పడరా? యాక్సిడెంట్స్ అవ్వా? అండ్ ఆ లేడీస్, సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలను, మనవరాలను స్లోగా తీసుకెళ్తా ఉంటే ఈ ప్యానిక్కి గురయ్యి కింద పడటం వల్ల ఆ పిల్లలు కూడా డేంజర్ సిచ్యువేషన్లో ల్యాండ్ అవరా? దీనివల్ల అందరికీ డేంజరే. ఆ సైలెన్సర్ రేజ్ చేసుకుంటా తిరిగే వాళ్ళకి డేంజరే, మళ్ళా కామన్ పీపుల్ వాళ్ళ నుంచి సఫర్ అయ్యే వాళ్ళం మాకు డేంజరే. మొన్ననే కదా సార్ విజయవాడ బుక్ ఫెస్టివల్కి వచ్చారు, అక్కడ నేను చాలా బుక్స్ చదివాను అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు చదివిన బుక్స్ అన్నిట్లో యూత్కి వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవాలి అంటే ఇంకా ఏ ఐడియాస్, ఏ మార్గాలు దొరకలేదా? ఇలా సైలెన్సర్ రేజ్ చేసుకుంటా తిరగమని చెప్పి బుక్స్లో చెప్పారా? ఏ బుక్లో యూత్లో ఉన్న ఎనర్జీని బయటికి పంపించాలంటే సైలెన్సర్ రేజ్ చేసుకుంటా తిరగాలి అని చెప్పి ఏ బుక్లో చెప్పారో ఒకసారి మెన్షన్ చేయండి సార్. సార్, నేను మీరు చదివిన బుక్స్ చదవలేదు, కానీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని ఒక మూవీ ఉంది, మీరు చూసారో లేదో నాకు తెలియదు. అందులో సూర్య డ్రగ్ అడిక్ట్ అయిపోయిన సిచ్యువేషన్లో కూడా అతన్ని ఒక బాబు వాళ్ళ ఫాదర్ ఎలా గైడ్ చేశారో మీరు ఒకసారి మూవీ చూడండి. ఎక్సలెంట్ మూవీ. ఇట్స్ అమేజింగ్ హౌ సూర్య పుల్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ ఫ్రమ్ సచ్ అ డైర్ సిచ్యువేషన్. సూర్యకున్న ఎనర్జీస్ ని ఛానలైజ్ చేసుకుంటా అతనికి కన్స్ట్రక్టివ్ గా యాజ్ వెల్ యాజ్ కంట్రీకి కూడా కన్స్ట్రక్టివ్ గా ఉపయోగపడే సజెషన్ ఎలా ఇచ్చాడో చూడండి. అదే చేయాలని కాదు, ఇంకా బోలెడు మార్గాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి బైక్ సైలెన్సర్స్ రేజ్ చేసుకుంటా ఎనర్జీని బయటకు పంపించాలా? ఎంత న్యూసెన్స్ సార్ ఇది.
ఇది చూసి బైక్ సైలెన్సర్ రేజ్ చేసుకుంటా వీధుల్లో కూడా తిరగడం అనే కల్చర్ని మెయిన్ స్ట్రీమ్ చేసే ఇట్లా పోనీ మీరు మీ ఇళ్ల దగ్గర ఈ బైక్ సైలెన్సర్స్ రేజ్ చేసుకుంటా అక్కడ తిప్పించుకొని చూద్దాం. మీ కాంపౌండ్ వాల్ బయటే వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి పంపించేస్తారు. అవునా? అలానే చేయాలి. ఇలాంటి బిహేవియర్ డెమాన్స్ట్రేట్ చేస్తే ఎవరినైనా అలానే చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ మీరు ఆ కల్చర్ని లెజిటిమైజ్ చేస్తా మీరు కామన్ పీపుల్ మీదకి, కామన్ పీపుల్ ఇళ్ళు వాళ్ళ స్ట్రీట్స్లో సఫర్ అయ్యేలాగా యాక్సిడెంట్స్ పెరిగే కల్చర్, ప్యానిక్ క్రియేట్ అయ్యే కల్చర్ని మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారండి సార్. సార్ మీరు మూవీస్లోకి రాకముందు ఖాళీగా ఉండేవాడిని అని చెప్పేవాళ్ళు కదా. సో మీరు ఆ టైంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు చాలా ఎనర్జీ ఉంది, నేను బైక్ సైలెన్సర్ రేజ్ చేసుకుంటా ఊరంతా తిరుగుతాను అని చెప్పేసి అంటే ఆయన మీకు బైక్ కొనిచ్చి తమ్ముడు ఊరు మీద పడి తిరుగు బైక్ సైలెన్సర్ రేజ్ చేసుకుంటా అని చెప్పుండేవారా, లేదా మిమ్మల్ని డిసిప్లిన్ చేసేవాళ్ళ? ఖచ్చితంగా చిరు గారు మిమ్మల్ని డిసిప్లినే చేసేవాళ్ళు. ఇలాగ సైలెన్సర్ రేజ్ చేసుకుంటా ఊరు మీద పడి తిరుగు అని ఖచ్చితంగా చెప్పరు. అండ్ జగన్ గారు కానీ సిబిఎన్ గారు కానీ వాళ్ళ క్యాడర్స్ ని ఉత్తేజపరచడానికి పొలిటికల్ గా ఎన్నో స్టేట్మెంట్స్ మాట్లాడతారు. కానీ కామన్ పీపుల్ డైలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేలాగా, న్యూసెన్స్ క్రియేట్ చేసేలాగా ఇలా ఎప్పుడు మాట్లాడలేదే. అండ్ ఆల్సో మీరు సిబిఎన్ గారి నుంచి నెక్స్ట్ చాలా నేర్చుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. ఇదా మీరు నేర్చుకునేది సిబిఎన్ గారి నుంచి? సిబిఎన్ గారు అసలు ఇలాంటి కల్చర్కి ఎక్కడైనా ఆయన ఎంకరేజ్ చేసేలాగా ఉంటారా? అట్లీస్ట్ మై రీడింగ్ ఇస్ సిబిఎన్ గారు విల్ నెవర్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేటింగ్ బిహేవియర్. సార్ మై రిక్వెస్ట్ ఇస్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ కరెక్ట్ యువర్ స్టేట్మెంట్స్. మీరు అన్నదాన్ని విత్డ్రా చేసుకుంటారో దానికి ఇంకో స్పిన్ ఇస్తారో ఇచ్చుకోండి. మీరు మంచి మెసేజ్ ఇవ్వకపోయినా పర్లా, ఇలాగా పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసే బిహేవియర్ ని మాత్రం ఎంకరేజ్ చేస్తాం, మెసేజ్ ఇవ్వకండి సార్. రేపు పొద్దున యాక్సిడెంట్స్ అయితే ఆ విక్టిమ్ ఫ్యామిలీసే కాకుండా ఇలా సైలెన్సర్ రేజ్ చేసుకుంటా తిరిగిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తిట్టుకుంటారు సార్ మిమ్మల్ని. అండ్ సిబిఎన్ సార్, చీఫ్ మినిస్టర్ గా మీ టీం మెంబరే ఇలాంటి కల్చర్ ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని ఖండించాలి. ఆయన్ని అపాలజీ అన్న పక్కన పెట్టేసేయండి, అట్లీస్ట్ ఆయన చెప్పింది రాంగ్, నేను ఈ కాంటెక్స్ట్ లో చెప్పానో ఆ కాంటెక్స్ట్ లో చెప్పానో అనే ఒక కరెక్షన్ అయినా ఇవ్వమనండి. సో దట్ పీపుల్ కెన్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ కరెక్షన్ జరిగి పబ్లిక్ లోకి అది రెక్టిఫై వెళ్తారు. వి ఆల్ ఆర్ హ్యూమన్స్, వి మేక్ ఎర్రర్స్, వి కమిట్ మిస్టేక్స్ అండ్ వీల్ అండర్స్టాండ్. అలా కాకుండా మీరు చీఫ్ మినిస్టర్ గా దీన్ని అడ్రస్ చేయకపోతే దీని మరక మీకు కూడా అంటుకుంటుంది. దో మీరు ఇలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేసే పర్సన్, ఆ బ్రాండ్ మీకు లేకపోయినా ఇది అంటుకుంటుంది. మీ అలయన్స్ పార్ట్నర్గా, మీ టీం మెంబరే కదా.